నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రశాంత హిమాలయాల్లో అశాంతి మంటలు రగులుతున్నాయా? నేపాల్లో ఒక సోషల్ మీడియా నిషేధంపై మొదలైన నిరసన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న రాజకీయ తుఫానుగా మారింది. 20 మంది ప్రాణాలను బలిగొన్న ఆందోళనల తర్వాత ఇప్పుడు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. అయితే ఈ ప్రజా ఉద్యమం వెనుక ఏదైనా అదృశ్య శక్తి ఉందా? ఈ రాజకీయ సంక్షోభం వెనుక అగ్రరాజ్యం అమెరికా హస్తం ఉందా? అసలు ఏం జరుగుతోంది నేపాల్లో? హిమాలయ దేశం నేపాల్ అక్షరాలా అట్టుడుకుతోంది. ఒక సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళన ఇప్పుడు వీధి పోరాటంగా మారింది. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా వేలాది మంది యువత రోడ్లపైకి వస్తున్నారు. భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో ఒక బాలుడితో సహా 20 మంది ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. సోషల్ మీడియాను పునరుద్ధరించండి అన్న నినాదంతో మొదలైన ఈ ఉద్యమం కొద్ది రోజుల్లోనే స్వరూపాన్ని మార్చుకుంది. ఇప్పుడు నేపాల్ వీధుల్లో వినిపిస్తున్న నినాదం ఒకటే: కేపీ శర్మ ఓలీ గద్దె దిగాలి. ఒక సాధారణ పౌర హక్కుల ఉద్యమం ఇలా ఒక్కసారిగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారడం వెనుక ఓ ఖచ్చితమైన స్క్రిప్ట్ ఉందన్నది నేపాల్ రాజకీయ విశ్లేషకుల మాట. ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి అక్కడి స్థానిక మీడియా కథనాలు. ఈ ఆందోళనల వెనుక అమెరికా హస్తం ఉందని, చైనాకు అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఓలీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమెరికా తెరవెనక ప్రయత్నాలు గట్టిగానే చేస్తుందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అమెరికా ప్రతిష్టాత్మక మిలీనియం ఛాలెంజ్ కార్పొరేషన్ ఎంసీసీ ద్వారా నేపాల్లో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. అయితే ప్రధాని ఓలీ చైనా అనుకూల వైఖరి అమెరికన్ ప్రాజెక్టులకు ఆటంకంగా మారిందన్నది వాషింగ్టన్ కోపానికి కారణమట. ఒకవైపు చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుతో, మరోవైపు అమెరికా తన ఎంసీసీ ప్రాజెక్టుతో నేపాల్పై పట్టు కోసం ప్రయత్నిస్తుండగా ఓలీ ప్రభుత్వం చైనా వైపు మొగ్గు చూపడం అమెరికా ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలకు గండి కొడుతుంది. అందుకే సోషల్ మీడియా నిషేధంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆయుధంగా వాడుకుని ఓలీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందా అన్న ప్రశ్న తలెత్తింది. ఓవైపు దేశంలో ప్రజాగ్రహం, మరోవైపు అగ్రరాజ్యాల ఆధిపత్య చదరంగం. ఈ సంక్షోభం నుంచి ఓలీ బయటపడతారా అంటే లేదనే చెప్పాలి. తన కుర్చీని కాపాడుకోగలరా అంటే కుర్చీని కోల్పోయిన పరిస్థితి. అగ్రరాజ్యాల రాజకీయ క్రీడలో నేపాల్ భవిష్యత్తు బలి అవుతుందా అన్నది వేచి చూడాలి.